రైతు సోదరులకు నమస్కారం. ఈ రోజు ఆ గ్యామ్ హార్వెస్టర్ తో పాటు ఫీల్డ్ లోకి అయితే జూమ్ లయన్ అనే గ్యామ్ కొత్తగా లాంచ్ అయిన బండి అయితే వచ్చింది. సో మనతో పాటు అయితే కస్టమర్ గారు మన సతీష్ అన్న గారు అయితే ఉన్నారనమాట. సో ఈ బండి గురించి అయితే మనకు పూర్తి వివరాలను అయితే అందించడానికి రెడీగా ఉన్నారు. సో దీని గురించి ప్రతి ఒక్క విషయాన్ని మనం అన్నగారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అన్నగారు. నమస్తే. చెప్పండి సార్, ఇది జూమ్ లైన్ ఎప్పుడు లాంచ్ అయింది? మనకు జూమ్ లైన్ లాంచింగ్ 4 సంవత్సరాలు అవుతుంది అప్పుడే లాంచ్ అయ్యి. కానీ ఇందులో కొంచెం చిన్న బండి ఉండేది. చిన్న బండి, ట్యాంక్ అది చిన్నది ఉంది, గ్రెయిన్ ట్యాంక్ చిన్నది, ట్రాక్ చిన్నది. ఇప్పుడు కటర్ బార్ ఒకటి చిన్నది. మాక్సిమం ఇంజిన్ 100 అయినా గానీ మిగిలిన పార్ట్స్ అన్ని కొంచెం కంపేర్ టు గ్యామ్. ఓకే, అంటే గ్యామ్ లోనే ఉంది, అంటే గ్యామ్ సైజ్ లోనే ఉంది ఇది మొత్తం, కానీ మోడిఫై చేశారు. మోడిఫై చేశారు. సో లాస్ట్ అయితే చిన్నగా ఉండే బండి, ఇప్పుడైతే మోడిఫై చేసి దీన్ని బిగ్గర్ గా చేశారు. మరి ఏమేమి మోడిఫైస్ వచ్చాయి, ఏమేమి అప్డేట్స్ వచ్చాయో ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కి వివరించడానికి ట్రై చేయండి. ఏమేమి అప్డేట్స్ అంటే లాస్ట్ ఇంతకు ముందు ఉన్న FH100 స్పీడ్ స్టార్ కి దీనికి కంపారిజన్ ఏం లేదు. మొత్తం టోటల్ గా బండి అంతా చేంజ్ అయింది. ఓకే, ఇంజిన్ 105 వస్తుంది. ఇంజిన్ 105. నెక్స్ట్ మన గేర్ బాక్స్ 100 గేర్ బాక్స్. లాస్ట్ టైం ఉన్న బండిది 85 గేర్ బాక్స్. ఇప్పుడు మార్కెట్ లో అయినా కానీ మాక్సిమం 90-95 తప్పితే 100 లేదు. ఇది 100. అవును. HST పంప్ 52 cc. ఓకే. ట్రాక్ లాస్ట్ టైం బండి FH100 స్పీడ్ స్టార్ అది, దానికి 53 లెక్కలు. 53 లెక్కలు. మరి దీనికి ఇప్పుడు 56. మరి రూలర్లు కూడా మనకి 6 రోలర్స్ వస్తాయి. మందంగా ఉన్నట్టున్నాయి కదా రూలర్లు, అయితే మందంగా ఉన్నాయి. మనకి ఇప్పుడు కటింగ్ అది ఉండదు దీనికి మొత్తం. ఓకే, కొంచెం హెవీగా స్ట్రాంగ్ గా ఇచ్చారు దీనికి. ఓకే. మరి స్టీల్ ఎలా ఉంది దీని బాడీ? అయితే ఇప్పుడు పై టాప్ డోర్ ఇంతకు ముందు కూడా ఈ జూమ్ లైన్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే బుల్డ్ క్వాలిటీ 100% సూపర్. దాని గురించి మేము ఇప్పుడు వరకు జూమ్ లైన్ మెయింటైన్ చేసి టోటల్ గా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారని విన్నాను. స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పుడు గ్యామ్ కి స్టెయిన్లెస్ స్టీల్ అని ప్రత్యేకించి చేస్తున్నారు కానీ దీని ఇది ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్. పై డోర్ ఉంది మొత్తం స్టీల్. ఈ మన పీటర్ బాక్స్ అండర్ DBSS సైడ్ అవసరం లేదు. సైడ్ ఐరన్ ఉన్నా ఇది ఉన్నా మనకు. ఇది అండర్ ఉంది, అండర్ బాడీ మొత్తం SS. ఓకే. కటర్ బార్ డౌన్, కటర్ బార్ ది కూడా SS షీట్. అరుగుదల ఎక్కడైతే ఉంటుందో అక్కడ SS కంపల్సరీ. ఓకే, ప్రతి చోట కంపల్సరీ SS ఉంది. మరి నెక్స్ట్ ఏంటంటే మీరు అడుగుతున్నారు కాబట్టి మన జాలీలు ఉన్నాయి కదా లోపల, ఇది మెగ్నీషియం స్టీల్ అంట. మెగ్నీషియం స్టీల్ అరుగుదలకు బాగా అవుద్ది అని చెప్పారు. మాక్సిమం చూస్తే మనకు తెలుస్తుంది. ఇవైతే పుల్లలు అయితే గ్యామ్ లో అయితే అరిగిపోతుంటాయి, 2 సీజన్లు అయితే అరిగిపోతుంటాయి, కానీ దీనికి అరగదంటారా? ఏం ఎలా ఉంటుందో తెలుదు. మనకైతే మెగ్నీషియం స్టీల్ అన్నారు, బాగుంటదని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఈ పుల్లలు అదర్ వెహికల్స్ కి దీనికి చూసారు లేదు. ఒక 3 ఏమో దూరంగా ఉన్నది ఉంటది, 3 దగ్గరగా ఉన్నది ఉంటాయి. ఈ మొత్తం 6 కూడా ఒకటే టైప్ దగ్గరగా ఉన్నాయి. మొత్తం ఇది SS అన్నమాట. SS మొత్తం లోపల అంటారు. జాలీ టైప్ వచ్చేసి మనకు జాలీ టైప్ మాక్సిమం మార్కెట్ లో ఏ టైప్ ఉందో అంటారు. దీనికి హైట్ కూడా ఎక్కువ ఇచ్చినట్టు. హైట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఈ సైడ్ షీల్డ్ అది స్ట్రాంగ్ ఇది. ఓకే. ఇది మనకి ఫ్యాన్ కూడా చేంజ్ చేసినట్టున్నారు రెప్పలు. ఇది చాలా బరువు ఉంది. సో హెవీ వెయిట్ ఎక్కువ ఉంది అనమాట. ఫ్లోర్ ఫ్యాన్ కూడా 8 ఫ్యాన్స్ ఇచ్చారు. సో గ్యామ్ కి అయితే 4 ఉంటాయి అన్నమాట. దీనికి కొంచెం SS స్టీల్ తోనే చేసినట్టున్నారు. హెవీ బాగా హెవీ రేకుల్లా లేవి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు దీని కెపాసిటీ, గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ 14 బ్యాగ్స్. డీజిల్ కెపాసిటీ ఎంత? డీజిల్ కెపాసిటీ 210 లీటర్స్. 210 లీటర్స్. మనకు ఇది గంటకు ఎంత తాగుతుంది? గంట మేము ఇప్పుడు చెక్ చేసిన దాని ప్రకారం నిన్న ముహూర్తం అయింది బండి. మేము చెక్ చేసిన దాని ప్రకారం 10 అవర్స్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించితే 80 లీటర్స్ పట్టింది. 80 లీటర్స్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళాం కరెక్ట్ గా 10 గంటలన్నర కోసం. 80 లీటర్స్ పట్టింది మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకుని. అంటే ఆ విధంగా కౌంట్ చేస్తే 8 లీటర్స్. కొత్త బండి అంటే ఇప్పుడు 8 లీటర్స్ వచ్చిందంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది నాకు తెలిసి, నా ఎక్స్పీరియన్స్ బట్టి. ఈ కార్బన్ అది పట్టాక ఇంకా మైలేజ్ బాగుంటదని అనుకుంటున్నాను. 8 లోపల. మరి చెస్సీ ఎలా వచ్చింది దీనికి? చాసీ చాలా హెవీగా ఉంది. ఇంతకు ముందు దానికి దీనికి మనం కంపేర్ చేసుకుంటే నేను చూసిన వెహికల్స్ అన్నిటిలో పేర్లు మనం హార్వెస్టర్ పేర్లు తీయలేదు కానీ చూసిన దాంట్లో
హెవీగా ఉంది ఇది, హెవీగా ఉంది. ఓకే, దీనికి ఇంకా మాడిఫైడ్ ఏముంది? నెక్స్ట్ మనకి అదర్ దాంతో పోల్చుకుంటే ఒక రోలర్ తగ్గుతుంది కూడా. ఓకే ఓకే, 5 వచ్చాయి దీనికి. మెయింటెనెన్స్ తగ్గుతుంది ఎందుకంటే బేరింగ్ సైజ్ పెరుగుతుంది లోపల. ఓకే, 6305 వస్తాయి బేరింగ్స్ దానికి. అదర్స్ వేరే వాళ్ళకి అవునవును 6306 వస్తుంది. ఓకే, 6306. దాని వల్ల బేరింగ్ సైజ్ అది పెద్ద ఉండటం వల్ల మనకి ఏ బేరింగ్ అయినా రేట్ ఎంత ఉంటుంది. అవునవును, ఒక 100 రూపాయలు అటు ఇట్లా అదే రేటు. మనకు రోలర్ ఇంచుమించు 8 రోలర్లు 2 రోలర్లు తగ్గుతుంది మెయింటెనెన్స్. దీని మనకు షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయి మనకు అవైలబుల్ అంటే రాజమండ్రి, తాడేపల్లిగూడెం అండర్ సత్యదేవ్ అగ్రోస్. ఓకే, వాళ్ళిద్దరిదే ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో ఏమన్నా? తెలంగాణ మహబూబ్ నగర్. దీనికి వారంటీ ఎంత వస్తుంది? వారంటీ 2 years. 2 years. మరి అవర్స్? ఇంజిన్ 2 years వచ్చి ఇంజిన్, గేర్ బాక్స్, పంపు, హెచ్ఎస్టి పంపు, చసి 4. రిమైనింగ్ ఇంకా ట్రాక్ మనకు తెలిసిందే 1 year గానీ 800 hours. ఓకే, మరి దీని స్పేర్ పార్ట్స్ మనకు అవైలబుల్ గా ఎక్కడ ఉన్నాయి? రాజమండ్రి ఇప్పుడు తాడేపల్లిగూడెం. ఇంకా లాంచ్ కాలేదు వేరే దగ్గర ఇంకా లాంచ్ కాలేదు, ఇప్పుడు ఇచ్చుకుంటే వెళ్తున్నారు. బండి సేమ్ యాజ్ అయితే మనకు గ్యామ్ లానే ఉంది మోడల్ అయితే టోటల్, కానీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే బ్రహ్మాండంగా ఉంది అన్నమాట. ఎక్కడైతే అరుగుదల మనకు ఉంటుందో అక్కడ మంచి మెటీరియల్ వాడారు, స్టెయిన్లెస్. ఎక్కడ చిన్న చిన్న బొక్కలు లాంటివి ఏం పడకుండా స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇచ్చారు. ఓకే, ఇది మన కటర్ బార్ ఎంత సైజ్ ఉంటుంది? కటర్ బార్ 32 blades వస్తుంది మొత్తం. ఓకే, 32 అంటే ఒకసారి 8 feet కి ఎక్కువ. దీనికి పుల్లలు కూడా హెవీగా ఇచ్చాడు అనమాట. 32 blades వస్తుంది. 32 blades ఇచ్చారు. అంటే కంపేర్ టు గ్యామ్ తో మనం కంపేర్ చేసుకుంటే 3 blades ఎక్స్ట్రా వస్తుంది. 3 blades ఎక్స్ట్రా. ఓకే, ఫీటర్ బాక్స్ కూడా అడ్జస్ట్మెంట్ మనకి డబుల్ అడ్జస్ట్మెంట్. ఓకే, డబుల్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ కి. ఇప్పుడు ఇది మనకు చైన్ వచ్చింది చూడండి, ఇది మన రివర్స్ పిటి ఉన్నది. అదే ఫీటర్ బాక్స్ కి బెల్ట్ వస్తుంది. అవునవును, ఇంత ముందు మా మోడల్ కూడా బెల్ట్ వచ్చేది, డబుల్ బెల్ట్ వచ్చేది. చిన్న బెల్ట్ మనకు జామ్ పడినప్పుడు రివర్స్ జామ్ కొట్టేటప్పుడు స్లిప్ అయ్యేది బెల్ట్. ఇప్పుడు చైన్ ఇచ్చారు కదా, రివర్స్ జామ్ ఎంత హార్డ్ గా పడినా జామ్ ఈజీగా వచ్చారు. దిగి ఆపరేటర్ దిగి పని లేదు సీట్ లో నుంచి. అండ్ మనకు డిస్ప్లే కొంచెం వెరైటీగా వచ్చింది, అది కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. ఒకసారి చూద్దాం. డిజిటల్ మీటర్ వచ్చింది. అవునవును, మాక్సిమం ఫస్ట్ ఆగర్ కి సెకండ్ ఆగర్ కి సెన్సార్స్ ఇచ్చారు, ఏదైనా సైరన్ అందులో చూపిస్తుంది మీటర్ తో సహా. ఇది మీటరు, ఇది వచ్చేసి మనకు అగర్ 360 degrees సార్, 360 degrees. ఓకే, అగర్ రొటేషన్ కి. ఈ లివర్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అండ్ రీల్ కమ్, దానికి రీల్ బటన్స్. ఓకే, ఇది లివర్ వచ్చేసి గేర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్. ఇది మూవింగ్ లివర్. ఓకే, ఆర్పిఎం ఎంత ఇస్తారు మాక్సిమం? ఆర్పిఎం మాక్సిమం 2400. 24 మీద నేను చెప్పిన మైలేజ్ కూడా 24-5. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మెయిన్ డిజిటల్ క్లస్టర్ అయితే బాగుంది. డిజిటల్ క్లస్టర్ బాగుంది. ఫస్ట్ ఆగర్ కి సెకండ్ ఆగర్ కి సెన్సార్లు ఇప్పడం వల్ల. అవునవును, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మనకు ఈ డిజిటల్ నెక్స్ట్ మొన్న 50 hours వేరే బండి, ఇదైతే నిన్న ముహూర్తమైంది. ఒక బండి 50 గంటలు పూర్తయింది. అది మన సర్వీస్ ఇంజిన్ ఆయిల్ అది చెక్ చేసుకోండి కూడా మనకి డిస్ప్లేలో చూపిస్తాం. ఆ సిస్టమ్ బాగుంది. ఓకే అండి.